కాకినాడ నగరాన్ని స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా అగ్రస్థానంలో నిలిపేందుకు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల సహకారంతో మరింత వేగవంతంగా కృషి చేస్తున్నట్లు కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ స్పష్టం చేశారు. గురువారం ఉదయం కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ కొండలపేట, సురేష్ నగర్, సిద్ధార్థ నగర్ ప్రాంతాల్లో పర్యటించి పారిశుభ్ర నిర్వహణ పనులను సమీక్షించారు. స్వచ్ఛ సర్వేక్షణలో కాకినాడకు మెరుగైన ర్యాంకు సాధించేందుకు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పూర్తి సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా సెప్టిక్ ట్యాంకుల గొట్టాలకు నెట్లు కట్టడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చునని సూచించారు. నగరంలోని 20 RWAలు రోజుకు ఒక కాలనీ చొప్పున 20 రోజుల పాటు పర్యటిస్తూ పరిశుభ్రత, అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించే విధంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. సిద్ధార్థ నగర్ లో RWA అధ్యక్షులు వైడి రామారావు ఆధ్వర్యంలో కమిషనర్ కు ఘన స్వాగతం లభించింది. అనంతరం స్వచ్ఛ సర్వేక్షణలో మెరుగైన ర్యాంకు సాధనపై సభ్యులతో కమిషనర్ చర్చించారు. సిద్ధార్థ నగర్ ను ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దడంలో సభ్యుల కృషిని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా కమిషనర్ స్వయంగా సెప్టిక్ ట్యాంక్ గొట్టాలకు నెట్లు కట్టి కాలనీ సభ్యులకు నెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ KT సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, DE ఫణీంద్ర, TPS రామ్మోహన్ తదితర అధికారులు మరియు RWA సభ్యులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా మన ఏదైతే టాయిలెట్స్ ఉన్నాయో ఆ టాయిలెట్స్లో ఈ మస్కిటోస్ ఉదయం సమయంలో నిద్రపోతాయి, నైట్ టైంలో లేస్తాయి. నైట్ టైం ఎప్పుడైతే ఈ నెట్ కట్టేసామో ఆ గొట్టలో నుంచి బయటికి రావడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ నెట్ ఇట్లాగా మనం ఇట్లా గొట్టం అనుకోండి, ఇది గొట్టం అనుకుంటే ఇలా తొడిగేసి ఇలా కట్టేసి దీన్ని ఇలా కట్టేస్తాం. సో ఇంకా మస్కిటో లోన్ ఉండిపోద్ది, గొట్టం ఉండిపోద్ది, బయటికి రాదు. దానివల్ల మ్యాక్సిమం మస్కిటోస్ కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా చూసారు ఫాగింగ్ మిషన్ కూడా మనం చేస్తున్నాము. అదే నాప్కిన్ బాల్ కూడా మనం స్ప్రే చేస్తున్నాము. మ్యాక్సిమం కాకినాడ సిటీలో దోమలు నిర్మూలించడానికి ఇది ఒక కార్యక్రమం చేపట్టాము. ఈరోజు కాలనీ సంఘాల సమాఖ్య సభ్యులు మన మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ గారు, అట్లాగే అడిషనల్ కమిషనర్ సుధాకర్ గారు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ పృథ్వీ గారు, ఇంజనీర్ గారు కనకారావు గారు, అధికారులు అందరూ కూడా సిద్ధార్థ నగర్ రావడం జరిగింది. కాలనీ సంఘాల సభ్యులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా సిద్ధార్థ నగర్ సుబ్రహ్మణ్యం గారు, రాజా గారు, ఇతర పెద్దలు అందరి యొక్క సహాయ సహకారాలతో దీన్ని ఒక మోడల్ కాలనీగా తయారు చేయడానికి నిర్ణయం చేసి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇప్పుడు మొదలు పెట్టడం జరిగింది. ఈ పార్కుని చాలా సుందరీకరించారు ఇటీవల కాలంలో. అందరూ కలిసి కష్టపడి సుబ్రహ్మణ్యం గారి నేతృత్వంలో ఇక్కడి నుంచే ఈ యొక్క స్వచ్ఛ సర్వేక్షణకి రాబోయేటటువంటి వచ్చే నెలలో జరిగే కార్యక్రమానికి నాందివాచకంగా అన్ని కాలనీలు కూడా స్వచ్ఛంగా ఉండేటట్లు, సుందరంగా ఉండేటట్లు తయారు చేయడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ముందుగా దోమలని నివారించడానికి నెట్స్ కట్టేటటువంటి కార్యక్రమాన్ని ఈరోజు సిద్ధార్థ నగర్ నుంచి ప్రారంభం చేయడానికి కమిషనర్ గారు వచ్చారు. ఇక్కడి నుంచి ఈ యొక్క కార్యక్రమాలని కంటిన్యూగా 20 రోజుల పాటు 20 కాలనీలని సందర్శించి వాటిని బాగు చేయడానికి ఏ రకమైనటువంటి చర్యలు చేయాలి, అక్కడి నుంచి ప్రజల సహకారం ఏ విధంగా తీసుకోవాలి అనే దాని మీద మరి మంచి నిర్ణయం చేయడం అభినందనీయమైనటువంటి విషయం. ప్రజలతో కలిసి చేస్తేనే ఇటువంటి కార్యక్రమాలు సక్సెస్ అవుతాయి. కాకినాడ నగరము లివబుల్ సిటీస్లో 4వ స్థానాన్ని గతంలో పొందున్నది. మనము ఉన్నత స్థానానికి వెళ్ళడానికి దీన్ని ఒక మార్గంగా భావించి దానికి తగినట్లుగా మనందరం కూడా చక్కగా ఈ యొక్క కాకినాడ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నం చేద్దామని దానికి సహకరిస్తున్న మున్సిపల్ అధికారులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పూజలు మన ప్రెసిడెంట్ గారు, అందరికీ సంబంధించిన ప్రెసిడెంట్ గారు, మన వైటి రామారావు గారికి పెద్దలు, అదేవిధంగా కాలనీ పెద్దలు రాజా గారు, అదేవిధంగా మన సుబ్రహ్మణ్యం గారు, అట్లాగే మన ఇతర కాలనీల ప్రెసిడెంట్ అందరికీ, అట్లాగే విధంగా మరి ఆలిజల్ కిషోర్ గారికి పేరు పేరున ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ప్రతి నమస్కారాలండి. నా కోరిక మన్నించి ముఖ్యంగా నా రిక్వెస్ట్ మేరకు మీరు అందరూ ఇచ్చేశారు. ఈ కాలనీలో ఉన్న ఒకసారి
చర్చించుకుని ఈ కాలనీ ఆదర్శంగా కాలనీ తీర్చిదిద్దడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. ఇదే కాలనీ ఇదే స్ఫూర్తితో అన్ని కాలనీలు కూడా మనం ఇదే స్ఫూర్తితో అభివృద్ధి చేయడానికి మనం ప్లాన్ చేసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ వేరే కాలనీలో మనం సమావేశం ఏర్పాటు చేసుకున్నట్లయితే ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ తీసుకుని ఇక్కడ ఏ విధంగా చేస్తున్నారు అక్కడ ఏ విధంగా చేస్తున్నారు అనేది మనం తెలుసుకోవడానికి ప్లాన్ చేస్తాం సార్. ఎందుకంటే మళ్ళీ 20 కాలనీ కూడా నేను వస్తాను. ఒకరోజు ఒక కాలనీ పట్టించుకోమంటే ఐ విల్ కమ్ టు ఈచ్ కాలనీ. 20 రోజుల్లో నాకు అవుతుంది. అప్పుడు మనం నెక్స్ట్ మంత్ జరిగే కార్యక్రమంలో ఏం చేయాలి ఏం చేస్తున్నాము అనే విషయంపైన మనకు పూర్తి అవగాహన వస్తుంది. మీరంతా కూడా కాకినాడ అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు కాబట్టి మరి మీ అందరికీ కృతజ్ఞతలు. మా తరపున కార్పొరేషన్ తరపున మీకు ఏ విధమైన సహాయ సహకారం అందించాలో ఆ విధంగా అందిస్తాము. పీపుల్ పార్టిసిపేషన్ మనకి గౌరవ ముఖ్యమంత్రి వారు క్యూబ్ పబ్లిక్ పీపుల్ పార్టిసిపేషన్ అనేది మనం పెట్టుకున్నాము. ఈ పీక్యూ ద్వారా కూడా మనం P4 పథకం ద్వారా మనం ప్రజలకి మీరేం చేయగలరు, ప్రభుత్వ అధికారికి మేమేం చేయగలం చూసుకుని మనం మ్యూచువల్గా చేయి కలుపుకొని ఒక ప్రభుత్వానికి సహకరించి చేయవలసిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఇది చాలా శుభపరిణామం. ఇంత మంచి కార్యక్రమం మరి ఇంత పెద్దలను పెట్టుకుని ఈ రోజులు నేను వెయిట్ చేసినందుకు ఐఎమ్ సారీ. మిమ్మల్ని నేను ప్రత్యేకంగా తరలేనందుకు ఐఎమ్ సో సారీ. బట్ నవ్ సెల్ఫ్ మీలో ఒకటిగా ఉండి ఈ కార్పొరేషన్ అభివృద్ధిలో ముందుకెళ్తానికి మరి మీరంతా సహకారం చేయవలసిందిగా కూర్చున్నాము. అదేవిధంగా మరి కాకినాడ సిటీకి మరి కాన్స్టిట్యూన్సీలో 3rd ప్లేస్ వచ్చింది. మరి వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాము పెద్దలకి అందరికీ కూడా. అదేవిధంగా ఇప్పుడు రేపొద్దునే జరిగే మరి మార్చిలో జరిగే వెరిఫికేషన్లో సంబంధించింది వాల్యుయేషన్ చేస్తారు. ఇవి అంటే మనకి కొన్ని ఐటమ్స్ మనం చేసినట్టయితే మనకి స్టేట్ లెవెల్లో కాకుండా దేశ లెవెల్లోనే ఒక ర్యాంకింగ్ మనం సంపాదించుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. ప్రస్తుతం దేశ లెవెల్లో మనం 34th ర్యాంక్ ఉన్నాం. 34th కాకుండా ఒక అంకె అటు 3 అయినా పోవాలి 4 అయినా పోవాలి. మనకు సింగిల్ డిజిట్లో మనం నిలబడాలి. దానికి అంతా కూడా మరి సక్సెస్గా మీరు చేస్తారని ముఖ్యంగా పెద్దలు మన పూజ్యులు వైడి రామారావు గారు వారు ఇతర పెద్దలు వారి నాయకత్వంలో మరి మనం ఈ బృహత్ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాల్సింది మీ అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను.